Hello friends, welcome to our Telugu Tech Life YouTube channel. So, Nampai series lo continuation part. So, till now we have created the arrays by using all different type of submodules available in Nampai. Now we are going to the other level, that is array slicing. Okay, so in the Nampai module, so again I am going into the another level, that is array slicing. Till now we have seen only array creation. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ని యూజ్ చేసి మనము ఎరేని క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు ఆ క్రియేట్ చేసిన ఎరేని ఎలా యాక్సెస్ చేయాలి, సో మల్టీ డైమెన్షనల్ ఎరేస్ కూడా ఉన్నాయి కదా, హౌ టు యాక్సెస్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ క్రియేట్ టూ ఈక్వల్ సైజ్ ఎరేస్. సో టూ ఈక్వల్ సైజ్ ఎరేస్ క్రియేట్ చేసినట్లయితే మనకి ఆపరేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సైజ్, సో 5x5 సైజ్, ఒకటి మాన్యువల్ అండ్ ఒకటి ర్యాండమ్. సో ఇలా టూ డిఫరెంట్ తీసుకున్నట్లయితే మీకు ఈజీ ఆపరేషన్ చేయొచ్చు. సో ఫస్ట్ ఈక్వల్ టు, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు ఇంపోర్ట్ నంబర్. ఓకే, later. So first equal to np dot arrange of 25. So you can take the values from 100 to 125. Okay, so 125 dot reshape of 5, 5. సో యూ కెన్, చెప్పాను కదా నేను ఆల్రెడీ, నెగిటివ్ ఇంటిజర్తో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. అండ్ ప్రింట్ ఫస్ట్. ఓకే, యూ గోట్ ద వాల్యూస్ ఫ్రమ్ 100 to 125. అండ్ సిమిలర్లీ సెకండ్ ఈక్వల్ టు ఎన్పి డాట్ ర్యాండమ్ ఇంటీజర్స్ బిట్వీన్ 100 and 1000. మీరు ఏ రేంజ్ అయినా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 200 to 300. ఎన్ని కావాలి? 25 వాల్యూస్ కావాలి. దాన్ని నేను అగైన్ రీషేప్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ప్రింట్ సెకండ్ ఆల్సో. ఇలా టూ ఈక్వల్ సైజ్ మ్యాట్రిసెస్ తీసుకున్నాను. సో ఇప్పుడు నేను స్లైస్ చేయాలి అనుకుంటున్నాను. సో ఫస్ట్ స్లైసింగ్ అంటే యాక్సెసింగ్. సో స్లైసింగ్, వాట్ ఈస్ స్లైసింగ్ అంటే, సో ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేయింగ్ స్లైసింగ్. జనరల్గా ఇన్ జనరల్ మనం ఏమంటాము, కట్టింగ్ ఇంటూ పీసెస్. సో స్లైసెస్ ఆర్ పీసెస్, అంతే కదా మనం. సో కట్టింగ్ ఇంటూ పీసెస్, దట్ మీన్స్ టెక్నికల్గా చెప్పాలి అంటే, సో దట్ ఈస్ యాక్సెసింగ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ది array using their ID or index. సో ఇండెక్స్ ని యూజ్ చేసి మనము వాటి యొక్క ఇండెక్స్ ని యూజ్ చేసి ఒక పర్టికులర్ పార్ట్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడం అనమాట. యాక్సెసింగ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ array యూజింగ్ దేర్ ఐడి ఆర్ వీ కెన్ సే కాల్డ్ యాజ్ ఇండెక్స్. సో స్లైసింగ్. సో ఇప్పుడు చెప్పాను ఐడిని కానీ ఇండెక్స్ ని కానీ యూజ్ చేయాలి అని. సో ఈ ఇండెక్స్ అంటే ఏంటి, వాటి యొక్క నొటేషన్ అంటే మెమరీలో అవి ఎలా స్టోర్ అవుతాయి అంటే, సో అగైన్ ఇండెక్స్ ఈజ్ ఆఫ్ 3 types, ఈజ్ ఆఫ్ 3 ways. అంటే ఇండెక్స్ ని మనం 3 ways లో రిప్రజెంట్ చేస్తాము. సో వన్ ఈజ్ పాజిటివ్ ఇండెక్సింగ్ ఆర్ ఫార్వర్డ్ ఇండెక్సింగ్, ఫస్ట్ వే. సెకండ్ ఈజ్ దట్ నెగటివ్ ఇండెక్సింగ్ ఆర్ బ్యాక్వర్డ్ ఇండెక్సింగ్. అండ్ థర్డ్, ఇది ఇక్కడ మీరు కొత్తగా నేర్చుకునేది. సో ప్రీవియస్ వీడియోస్లో అయితే మీరు ఇవి నేర్చుకుని ఉంటారు. థర్డ్ ఈజ్ దట్ ఫ్యాన్సీ ఇండెక్సింగ్. ఓకే, సో ఇలా ఒక ఇండెక్స్ని అంటే ఒక వాల్యూని మనము ఇలా 3 ways లో రిప్రజెంట్ చేయొచ్చు. బేసికల్లీ ఇండెక్స్ ఈజ్ ఆఫ్ 3 types. సో వీ కెన్ రిప్రజెంట్ ద element in 3 different ways. Okay, so forward indexing means, so it starts from 0. It starts from, the index starts from 0 and up to length of, so it starts from 0 to
ఇట్ గోస్ అప్ టు లెంత్ ఆఫ్ ఇటరబుల్. మనం ఏదైతే ఎలిమెంట్ తీసుకున్నామో ఆ లెంత్ ఆఫ్ ది ఇటరబుల్ -1 వరకు. Or you can say, for example, if the length equal to n, then the index is from 0 to n-1. Okay. And it travels from left to right. సో ట్రావెల్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అంటే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ టు ఎండింగ్ మనము ట్రావెల్స్ చేసి ఐడెంటిఫై చేస్తాము. లెఫ్ట్ టు రైట్ అనేది ట్రావెల్స్ చేస్తుంది. ఓకేనా? ఫార్వర్డ్ డైరెక్షన్. సిమిలర్లీ నెగటివ్ ఇండెక్సింగ్. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ -1. సో నెగటివ్ అంటున్నాను కదా, సో ఆల్వేస్ నెగటివ్ ఇంటీజర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? -1 నుంచి అండ్ అప్ టు -ఇన్ఫైనైట్ వరకు ఫార్వర్డ్ అవుతుంది. సో -1తో స్టార్ట్ అయితే అప్పుడు -ఇన్ఫైనైటే కదా లాస్ట్ వాల్యూ అవుతుంది. ఓకేనా? సిమిలర్లీ ఇట్ ట్రావెల్స్ ఫ్రమ్ రివర్స్ డైరెక్షన్. దట్ మీన్స్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ట్రావెల్స్ చేస్తుంది. ఓకేనా? అండ్ థర్డ్ ఇండెక్స్ ఈస్ కండిషన్ బేస్డ్ ఇండెక్సింగ్. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఇండెక్స్ వాల్యూ we will give you the condition. Instead of index, user can can extract the part. So can slice or extract the elements using condition. ఓకే, ఒక కండిషన్ ని బేస్ చేసుకొని మనము స్లైస్ చేస్తాం. సో లెట్స్ సీ. సో ఫస్ట్ చూడండి, we have the formal values from 100 to 124. So how to represent the entire array? How to represent the entire array using index? Okay, so we have two ways. So colon represent the entire iterable. Similarly, the double column. Okay, we can represent the entire iterable, not only array మాత్రమే కదమ్మా. మీరు లిస్ట్ కానీ, టపుల్ కానీ, స్ట్రింగ్ కానీ, డిక్షనరీ కానీ ఏ తీసుకున్నా, సారీ డిక్షనరీ కాదు, దాంట్లో ఇండెక్స్ ఉండదు కదా. సో ఇలా ఏదైనా లెంత్ మోర్ దాన్ 1 ఉన్న దాన్ని రిప్రజెంట్ చేయాలి అంటే సింగిల్ కాలన్. ఎయిదర్ యూ కెన్ యూజ్ సింగిల్ కాలన్ ఆర్ డబుల్ కాలన్. ఓకే, అండ్ నెక్స్ట్ హౌ టు రిప్రజెంట్ ద ఎంటైర్ ఇటరబుల్ ఇన్ రివర్స్ ఆర్డర్. సో ఇటరబుల్ మనం ఏదైతే తీసుకున్నామో ఏరే, దాన్ని రివర్స్ ఆర్డర్లో మనకు డిస్ప్లే చేస్తుంది. చూడండి, రివర్స్ ఆర్డర్ అంటే ఏమవుతుంది? లాస్ట్ రో అనేది ఫస్ట్ రో అవుతుంది. రివర్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్. ట్రాన్స్పోజ్ అనేది డిఫరెంట్ అమ్మా. రివర్స్ అంటే ఏంటి? లాస్ట్ నుంచి ఫస్ట్ కి మూవ్ అవుతాము అని. అంటే లాస్ట్ రో 4 అనేది రో 0 అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి 5 రోస్ ఉన్నాయి కదా. సో ఇండెక్స్ ఇప్పుడు ఎలా స్టార్ట్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ 0 అంటే ఇట్ విల్ గివ్ యూ ది రో 1. ఓకే, అగైన్ ఫస్ట్ ఆఫ్ 1 అంటే ఇట్ విల్ గివ్ యూ రో 2. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ రో ఇన్ ఫర్ ఫస్ట్ వీ కెన్ ప్రింట్. చూడండి, అలానే ప్రింట్ అవుతుంది. మీకు వేరియేషన్ తెలియాలి అంటే మీరు అగైన్ కావాలి అంటే న్యూ లైన్తో ఎండ్ చేసుకోవచ్చు. డిఫరెన్స్ తెలియట్లేదు అంటే న్యూ లైన్, డబుల్ లైన్ ప్రింట్ చేసుకున్నారనుకోండి, ఈజీగా ఉంటుంది. చూడండి. ఓకే, ఇప్పుడు ఇవి ఎన్ని రోస్ అన్ని 10 రోస్ అయ్యాయి. అంటే ఏంటి? మనం అగైన్ ఒక న్యూ లైన్ ఆఫ్టర్ ప్రింటింగ్ ఎవ్రీ లైన్ అగైన్ మనం ఏం చేస్తున్నాం? ఒక న్యూ లైన్ ప్రింట్ చేస్తున్నాం కాబట్టి మీకు ఇక్కడ తెలుస్తుంది. అంటే ఏంటి? ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ నేను
ఎలా అయితే ఒక స్ట్రింగ్ని ఇటరేట్ చేస్తామో, ఎలా అయితే ఒక లిస్ట్ని ఇటరేట్ చేస్తామో అలానే ఇటరేట్ చేశాను. సో దీనిలో మ్యానిపులేషన్స్ అన్ని ఏమి చేయలేవు, ఎందుకంటే ఇది ఇమ్యూటబుల్ అనమాట. ఓకేనా? సో ఇలా 5 రోస్ ఉన్నాయి కదా, ఈచ్ రోని ఇటరేట్ చేయాలంటే సో ఎలా చేయాలి? ఈచ్ రోని ఇటరేట్ చేయాలంటే వాటి యొక్క ఇండెక్స్ అనమాట. 5 రోస్ ఉన్నాయి. మీరు కావాలి అనుకున్నట్లయితే వాటి యొక్క ఇండెక్స్ వాల్యూని ప్రింట్ చేయాలి అంటే ఎలా చేయగలుగుతాము? Index 1. For index in the range of length of first. Print. ఏం ప్రింట్ చేయాలి? ఓకేనా? వాటి యొక్క ఇండెక్స్ వాల్యూ కూడా మీరు ప్రింట్ చేసుకోవచ్చు. చూడండి. ఓకే. సో ఇండెక్స్ అనేది ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 0 నుంచి స్టార్ట్ అయింది, 4 వరకు ఇటరేట్ అయింది. ఓకేనా? ఓకే. నా సో ఫస్ట్ ఆఫ్ ఇండెక్స్ 3 అంటే ఇట్ విల్ గివ్ యూ రో 4. Similarly, first of -1. This means it will give you the last row. Similarly, -2. It will give you the last but one row. Okay. Similarly, -3. It will give you third row from last. Okay. Okay. So, entire array, complete array depends on only rows. Rows మీద మాత్రమే బై డిఫాల్ట్ అది డిపెండ్ అవుతుంది. బట్ కాలమ్ ఈజ్ ద యూజర్ నోటేషన్, అంటే యూజర్ మెన్షన్ చేస్తున్నాడు యూజర్ కన్వీనియన్స్ కోసం. దట్ ఈస్ కాల్డ్ సెకండ్ డైమెన్షన్ ని మనం ఇస్తున్నాం. ఇది యూజర్ కన్వీనియన్స్. బట్ బై డిఫాల్ట్ గా 1 డైమెన్షన్ గానే ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, -1 -2 అని ఇచ్చారు, ఎంటైర్ రో వస్తుంది కానీ ఒక పర్టికులర్ వాల్యూ రావట్లేదు కదా. అంటే ఏంటి? ఎరే అనేది కంప్లీట్ గా రో మీద డిపెండ్ అవుతుంది, బట్ కాలమ్ అనేది మనం డిసైడ్ చేసి యూజర్ అనేవాడు సెకండ్ డైమెన్షన్ ఇస్తున్నాడు, బట్ డిఫాల్ట్ గా అది రో మీదే డిపెండ్ అవుతుంది. నౌ హౌ టు రిప్రజెంట్ ఎ స్పెసిఫిక్ వాల్యూ in the array. ఓకే. సో కంప్లీట్ ఎరే కావాలంటే గెట్ చేసాము. సో ఇది రో 0, ఇది రో 1, రో 2, రో 3, రో 4 అయినప్పుడు ఇప్పుడు కాలమ్ కూడా 5 కాలమ్స్ ఉన్నాయి కదా, 5 రోస్ ఉన్నాయి, ఈచ్ రోలో 5 కాలమ్స్ ఉన్నాయి. సో ఇది కాలమ్ 0, ఇది రో 0 కాలమ్ 0, ఇది రో 1 కాలమ్ 1, సారీ రో 0 కాలమ్ 1. ఇప్పుడు ఈ అరే ఎలా అరేంజ్ అయింది మనకి చూడండి. ఇండెక్స్ ఎలా అవుతుందంటే 0 0 0 1 0 2 0 3 అండ్ 0 4. సిమిలర్లీ 1 0 1 1 0 1 1 1 2 1 3 and 1 4. Similarly 2 0 2 1 2 2 2 3 and 2 4. Similarly 3 0 3 1 3 2 3 3 3 4. And similarly 4 0 4 1 4 2 4 3 and 4 4 4. ఓకే. సో ఇలా మనకి ఎరే అనేది అరేంజ్ అవుతుంది. ఓకేనా? ఇలా ఎరే అనేది అరేంజ్ అవుతుంది. సో నౌ హౌ టు రిప్రజెంట్ ఏ స్పెసిఫిక్ వాల్యూ అంటే, సో ఇప్పుడు మీకు 107 కావాలి. 107 కావాలంటే అది ఏ రో ఏ కాలంలో ఉంది? సెకండ్ రో థర్డ్ కాలంలో ఉంది. సెకండ్ రో థర్డ్ కాలం అంటే ఏ వాల్యూ వచ్చింది? సెకండ్ రో థర్డ్ కాలం. ఇది సెకండ్ రో థర్డ్ కాలం. సో ఇది 2D వాల్యూ అంటే ఏంటి? సెకండ్ వాల్యూ ఇస్తున్నాం. సో ఫస్ట్ లో నాకేం కావాలి? సెకండ్ రోలో ఉన్న థర్డ్ కాలం కావాలి. సెకండ్ రో అంటే ఏంటి? ఇండెక్స్ ఎంత? 1. థర్డ్ కాలం కాబట్టి ఇండెక్స్ 2. ఓకేనా? ఇది 2D ఇండెక్సింగ్ అనమాట. అంటే ఏంటి? ఇప్పుడు నేను అంతే కదా, ఇప్పుడు రోని అగైన్ మళ్ళీ నేను కాలం రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాను, అప్పుడు ఇది 2Dయే కదా అవుతుంది. ఓకేనా? సెకండ్ రోలో థర్డ్ ఎలిమెంట్. సిమిలర్లీ ఇఫ్ యూ వాంట్ టు రిట్రీవ్ 118, 118 అంటే ఎక్కడుంది? ఫోర్త్ రోలో ఫోర్త్ కాలంలో ఉంది. రో 4 C4,
రో 4 C4 లో ఉంది కాబట్టి ఆబ్వియస్లీ వాల్యూ ఎంత అవుతుంది? సో 3 అవుతుంది. ఓకేనా? అలా గొట్ మై పాయింట్. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ 2D ఇండెక్సింగ్. అంటే ఇండెక్స్ లోనే మన సెకండ్ వాల్యూ, సెకండ్ డైమెన్షన్ కూడా మెన్షన్ చేస్తున్నాం కాబట్టి 2D ఇండెక్సింగ్ అవుతుంది. ఓకేనా? దిస్ ఈస్ ద ఫార్మల్ ఇండెక్సింగ్. అంటే ఫార్మల్ ఇండెక్సింగ్ నార్మల్ గా ఏ యూజర్ అయినా ఏ ప్రోగ్రామ్ అయినా ఇండెక్స్ అంటే ఇలానే నోటేట్ చేస్తారు. అండ్ సెకండ్ మనకుంది ఏంటి? ఫ్యాన్సీ ఇండెక్సింగ్. సో ఫ్యాన్సీ ఇండెక్సింగ్. సో ఫ్యాన్సీ ఇండెక్సింగ్కి వెళ్ళే ముందు ఒక స్పెసిఫిక్ వాల్యూని గెట్ చేశారు. ఓకే ఫైన్. నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు గెట్ ఆల్టర్నేట్ రోస్. ఆల్టర్నేట్ రోస్ కావాలి అంటే ఎలా, హౌ టు రిప్రజెంట్? సో ఆల్టర్నేట్ రోస్ అంటే ఏంటి? స్టెప్ కౌంట్ 2, అంతే కదా. ఆల్టర్నేట్ ఆల్టర్నేట్ రోస్ అంటే వన్ ఆఫ్టర్ ది అదర్. సో ఫస్ట్ లో కోలన్ అంటే ఎంటైర్ మ్యాట్రిక్స్ వస్తుంది. బట్ ఆల్టర్నేట్ కావాలి అంటే స్టెప్ కౌంట్ 2 కాబట్టి మీరు మెన్షన్ చేస్తే రో 0, రో 2, రో 4 వాల్యూస్ వస్తాయి. మీకు కావాలంటే ఫస్ట్ ప్రింట్ చేసుకోండి. ప్రింట్ ఎంటైర్ ఏరేని ప్రింట్ చేసిన తర్వాత మీకు ఆల్టర్నేట్ రోస్ కావాలంటే గెట్ చేయొచ్చు. సిమిలర్లీ alternate columns in alternate rows. ఆల్టర్నేట్ రోస్ లో ఉన్న ఆల్టర్నేట్ కాలమ్స్ కావాలి అంటే ఫస్ట్ లో ఆల్టర్నేట్ రోస్ గెట్ చేశారు. సిమిలర్లీ ఈ ఆల్టర్నేట్ రోస్ లో కూడా అగైన్ ఆల్టర్నేట్ కాలమ్స్ అన్నది. సో వస్తుంది ఆల్టర్నేట్ రోస్ వచ్చాయి. దీంట్లో ఏం చేయాలి? మళ్ళీ అగైన్ ఆల్టర్నేట్ కాలమ్స్. వస్తుంది, సారీ. ఓకే ఓకే ఆల్టర్నేట్ రోస్ గెట్ చేశారు. వీటిలో అగైన్ మళ్ళీ ఏం చేస్తున్నాం ఇక్కడ మనము? ఇక్కడ చూడండి, ఇది 1 డైమెన్షన్ నోటేషన్, ఇది 1D నోటేషన్. ఇక్కడ మీరు చూస్తే ప్రీవియస్ గా ఏం చేశారు? ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్ కావాలి అంటే 2D ఇచ్చారు. బట్ ఇక్కడ నేను 1 డైమెన్షన్ యూజ్ చేసి గెట్ చేశాను. ఆల్టర్నేట్ రోస్ లో ఆల్టర్నేట్ కాలమ్ వాల్యూస్. ఓకేనా? విత్ ఇన్ ద రో నేను స్లైస్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి? జనరల్ గా మనం ఒక అరేని యాక్సెస్ చేయాలంటే రో కాలమే కదా ఇచ్చేది. సో అలానే నేను 1D నొటేషన్ లోనే ఆల్టర్నేట్ రోస్ అండ్ ఆల్టర్నేట్ కాలమ్ గెట్ చేశాను. ఓకేనా? ఇస్ దిస్ క్లియర్ ఎవ్రీవన్? సో నౌ కండిషన్ బేస్డ్ ఇండెక్సింగ్ అని చెప్పాను. ఫ్యాన్సీ ఇండెక్సింగ్ అంటే ఒక కండిషన్ ని మెన్షన్ చేసి చేయాలి. సో ఇప్పుడు మనకి ర్యాండమ్ మ్యాట్రిక్స్ ఉంది. సో వాల్యూస్ అనేవి ఇన్ బిట్వీన్ 200 అండ్ 250 ఉన్నాయి. ర్యాండమ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? ఈ అరేలో వాల్యూస్ బిట్వీన్ 200 and 250. So I want to put some condition and I want to extract. So I want to get the values. So get the values, random values ఎక్కడ ఎలా అయినా జనరేట్ అవుతాయి కదా. సో get the values which are greater than, get the values greater than 230. ఈ అరేలో ఉన్న వాల్యూస్ 200 to 250 రేంజ్ లో ఉన్నాయి. బట్ నేనేం చేయాలి అనుకుంటున్నానంటే ఈ ఎంటైర్ అరేలో వాల్యూస్ విచ్ ఆర్ గ్రేటర్ దాన్ 230ని మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాను. దెన్ పుట్ ద కండిషన్ సెకండ్ గ్రేటర్ దాన్ 230. ఓకే. సో ఈ కండిషన్ ఎక్కడైతే సాటిస్ఫై అయ్యిందో బూలియన్ అరేని రిప్రజెంట్ చేసింది. అంతే కదా. రిజల్ట్స్ ఇన్ బూలియన్ అరే. ఓకే. But I want the original array which satisfy this condition. Now put this condition as index. Put this condition as index.
ఓకే, అర్థమవుతుందా? ఒక కండిషన్ చెక్ చేశాను, ఆ కండిషన్ ఎక్కడ ట్రూ అయితే ట్రూ రిటర్న్ చేసింది, ఫాల్స్ అయితే ఫాల్స్ రిటర్న్ చేసింది. సో అగైన్ ఈ కండిషన్ ని నేను ఇండెక్స్ లాగా పాస్ చేసి ఒరిజినల్ వాల్యూని గెట్ చేశాను. సో దిస్ ఈస్ కాల్డ్ ఫ్యాన్సీ ఇండెక్సింగ్. ఓకే, okay, I think this particular topic is clear to everyone. So and that's all for this array slicing, and the remaining part will be discussed in the further videos. And thanks for all your support. So if you have any doubts regarding this particular session, you can let me know in the comment section, and if it is useful, to please share to other subscribers also. Thank you.